ఆ మొరటతనంలో కూడా అబ్బా ఎంత అందం ఉందో. అతని మొరటతనంలోనే కాదు, మొరట దెబ్బలో కూడా ఎంత లపక్కో. అమెరికన్ నవల్స్ లో కౌబాయ్ అంటే ఇలాంటి వాడేనే. ఒక్క కౌబాయ్ ఏమిటే, బుల్బాయ్ బులక్ బాయ్ను. ఆ పల్లెటూరు బయటను పట్టుకొని ఏమిటే దండకో. పల్లెటూరు వాడైతే మాత్రం అరటిపండు తొక్కవలసినట్టు ఆ పల్లెతనాన్ని ఒలి చేస్తే, అదే నేనైతే చటుక్కును పెళ్లి చేసుకుని లటుక్కును కలకత్తా తీసుకెళ్లి పడేలు ఉతికేసేదాన్ని. ఉతకడం ఏమిటి? అదేనే కలకత్తాలో మన ఫేమస్ టైలర్ అప్పారావు లేడు, అతని షాపుకి తీసుకెళ్లి ఉతికితే అయ్య బాబోయ్, ఆడవాళ్ళంతా ఆ పక్కన మీద పడిపోతారే. ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు పని చేయొద్దని చెప్పు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు పని చేయొద్దని చెప్పు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు పని చేయొద్దని చెప్పు. అత్త, రణరంగం అంటే అమాయకులైన పాలేళ్లతో పనులు చేయించడం కాదు, అహంకారంతో విర్రవేగడం కాదు. అరివీర భయంకరుడైన ఈ కృష్ణయ్యతో యుద్ధం. దశ దిశలా మారుమ్రోగైన విజయశంకారావం నాదే జయమని ప్రతిధ్వనిస్తుంది. వినబడలేదా? అంతిమ విజయం ఎవరిదో నిరూపించడానికే ఈ రణభేరి మ్రోగించాను. ఒక్క కనుసైగతో సకల సృష్టినే నా కాళ్ల కింద అణిచివేయగలిగిన ఈ రమణమ్మను నీ తెలివి తక్కువతనంతో తక్కువగా అంచనా వేస్తున్నావు. మంగళగిరినేలు మహారాణినైన నా ప్రభు ముందు నీ వెంట బాలగుండ. బాలకుండనో ప్రజాపాలకుండనో నేను చూతువుగాని హే రాతి బండ. నినగాక మొన్న నా కనుల ముందర గోలికాయలాడిన పిల్లకాయ గోలికాయలే కాదు, గోవర్ధనాద్రి నెత్తిన నాటి నందనందనుడ నేను. వట్టి మాటలు నీవింక కట్టి పెట్టి, వట్టి మాటలు నీవింక కట్టి పెట్టి రణమో శరణమో తేల్చుకో. రాలుగాయి అత్తరో అత్తరో గాలి తీసిన తిత్తివోలే, గాలి తీసిన తిత్తివోలే ఉన్న పొగరంత అణిగి నీవున్న నాడు ఒక్క 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 తొత్తైన నీ వెంట ఉండబోడు. తుదకు నీ మగడైన నీ తోడు రాడు. పాడింది చాలు, వచ్చిన పని చూడు.
తిరుగు తిరుగు చచ్చాను చచ్చాను తిరుగు చచ్చాను చచ్చాను తిరుగు చచ్చాను చచ్చాను తిరుగు తిరుగు చచ్చాను చచ్చాను చచ్చాను. అత్త, ఇంతటితో నీ పని సరి. కోటి వజ్రాయుధాలతో సమానమై శతకోటి శత్రువుల తలను క్షణకాలంలో కూర్చగల ప్రళయకాల ప్రపంచనం. ఈ కృష్ణ చక్రం బారి నుండి నిన్ను ఎవ్వరూ రక్షించలేరు. పాపం నశించుగాక. నువ్వు పారిపో. కాపాడండి, నన్ను చేయకు, నన్ను చంపకు, వదిలేయ్ వదిలేయ్ బాబోయ్, నన్ను చేయకు, నన్ను. ఏమిటి, ఏమైంది? ఎందుకలా భయపడిపోతున్నావు? నేను పరిస్థితుల్లో నేను ఎప్పుడు చూడలేదు. అవునులే, మనం అనుకున్న మనుషులు మనల్ని చీ థూ అని వాడి వైపు తిరిగిపోతూ ఉంటే ఇంకెవరిని నమ్మాలి? ఇంత జరిగిన తర్వాత మనం ఈ ఊళ్ళో తలెత్తు తిరగలమా? తిరగాలి. మనం ఈ ఊళ్ళో తలెత్తుకునే తిరగాలి, వాడు ఈ ఊళ్ళో తల దించుకునే తిరగాలి. లేకపోతే నీ తల మాట ఏమిటో కానీ నాకు అసలు తల ఎక్కర్లేదు. అందుకే మరీ పట్టుదలతో మన పరువు నిలబడే ఉపాయం ఆలోచించుకుని వచ్చాను. ముందు పురాణాల నుంచి వస్తాను. శ్రీకృష్ణుని జయించలేక జాంబవతుడు జాంబవతిని, సత్రాజిత్తు సత్యభామని, మహానుభావుడైన శ్రీకృష్ణుడికిచ్చి పెళ్లి చేసి అల్లుడిని లొంగ తీసుకున్నారు. ఇప్పుడు చరిత్రలో గడిపోతాను. పల్నాటి యుద్ధానికి పానిపట్టు యుద్ధానికి మధ్యకాలంలో, అనగా కీపు 1800 కీపు 1901 మధ్యకాలంలో, అనగా మౌర్య సామ్రాజ్య పతనానంతరం జింబోడియాని పరిపాలిస్తున్న ఈ వాస్కోడిగామ తనకంటే బలాఢ్యుడైన కొలంబస్ను జయించలేక సతమతమవుతూ ఉంటే, తన ఏకైక భార్య అయిన ఈ బిందుగోర్ సలహా మీద తన ఏకైక పుత్రిక అయిన డింపుల్ కాపాడియాను కొలంబస్ కిచ్చి డక్కన్పేట భూమిలో పెళ్లి చేసి తన అల్లుడైన ఈ కొలంబస్ కొరియాలో మిరియాలు అమ్ముకునేలా చేశాడు. పాపం అప్పటి నుంచి కొలంబస్ కొరియాలో మిరియాలు అమ్ముకుంటూనే ఉన్నాడు. అలాగే క్రీశ 201లో చోళగుప్త విక్రమాదిత్యుడు తన కుమార్తె అయిన మురారిని ప్రతాపరుద్ర జంజాలకిచ్చి పెళ్లి చేయాలి. ఆ కథలు మాకు తెలుసు, విషయం చెప్పండి. ఈ పురాణాల వల్ల చరిత్ర వల్ల మనకి తెలిసింది ఏమిటంటే, కయ్యంతో సాధించలేంది వియ్యంతో సాధించవచ్చు. నేను చెప్పేది ఏమిటంటే, ఆ కృష్ణయ్యని నువ్వు నీ బలగము ఏమీ చేయలేరు, వదిలే. వాడు మనకి లొంగడు, వదిలే. కాని వాడిని ఎలా అనసాలి అది పట్టుకో. నా ఉద్దేశం ఏమిటంటే, కోప్పడకూడదు, చుట్టుపక్కల వస్తువులు నా మీద విసరకూడదు. చెప్పండి. మన కూతురు రాధని ఆ కృష్ణయ్యకి ఇచ్చి పెళ్లి చేసేస్తే. కంగారు పడుకో, నేను చెప్పేది విను. మన పెళ్లి కాకముందు ఆహా నేను ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఎలా అయిపోయాను. నీ కూతురు నీకంటే 100 రెట్లు. ఈ పెళ్ళయిందంటే కృష్ణయ్యని కొంగుని కట్టేసుకుని మళ్ళీ దోపేసుకుంటుంది. వాడు ఊపిరాడికి బేరం అంటాడు. అప్పుడు ఈ మంగళగిరికి నువ్వు నీ కూతురు రాణులు, నేను కృష్ణయ్య ఈ హాల్లో అష్టాచెమ్మ ఆడుకుంటూ ఉంటాం. ఆలోచించుకో, పట్టుకో. మీరు ముందు చెప్పింది కథలే అయినా చివరకు చెప్పింది బాగానే ఉంది. పర్వాలేదు, మీకు ఈ మధ్య తెలివొచ్చిందే. మీతో కాపురం చేస్తున్నాను కదా. అది సరే గాని, వాడు మన ఇంట్లో ఇల్లరక ఉండడానికి, నా పద్ధతులకు అణిగిమణిగి ఉండడానికి ఒప్పుకుంటాడా? ఒప్పిస్తాను, అది నా బాధ్యత. కానీ నీ కూతురు ఒప్పుకుంటుందా అని? అది కాదనేదే ఉంది. మా మాటే దాని మాట. అది ఒప్పుకున్నట్టే. కృష్ణయ్య ఒప్పుకున్నట్టే. అన్ని సవ్యంగా జరిగేటట్టు చూడండి. అలాగే.